విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నారా లోకేష్ అలాగే చంద్రబాబు గారు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. చరిత్రలోనే ఫస్ట్ టైం నిన్న బాపట్లలో జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ ఏదైతే సమావేశం ఉందో అందులో లోకేష్ గారు చంద్రబాబు గారు కూడా పాల్గొనడం జరిగింది. సరే, గతంలో పేరెంట్స్ మీటింగ్ అనేది కొత్తగా జరిగేది కాదనుకోండి. అదేంటంటే ప్రైవేటు పాఠశాలలో జరిగినట్టుగా ప్రభుత్వ పాఠశాలలో జరగదు. ప్రైవేటు పాఠశాలలు అంటే మళ్ళీ లక్షలు కట్టి చదివిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ మీటింగ్కి వెళ్ళి వాళ్ళ పిల్లల ఆ పురోగతి ఎలా ఉంది, ఏంటి బిహేవియర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ గవర్నమెంట్ స్కూల్లో చదివించే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. వాళ్ళంతా కూడా ఏదో కాయా కష్టం చేసుకుని ఇది అయ్యేవాళ్ళే, లేకపోతే ఏదో చిన్న చిన్న పనులకు వెళ్ళిపోయేవాళ్ళే. వారికి ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళే అవకాశం ఉండదు. కొంతమందికి పాపం చదువుకోకపోవడం వల్ల మాకేం తెలియదని చాలామంది వెళ్ళరు. కానీ ఫస్ట్ టైము పేరెంట్స్ టీచర్స్ ఒక మెగా సమావేశాన్ని అయితే కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఒక అవగాహన కల్పించి పేరెంట్స్ అందరినీ కూడా అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, టీచర్లు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ అవగాహన కల్పించి వారందరినీ కూడా తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి కూడా మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్గా దీన్ని నిర్వహించడం. సాధారణంగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఎప్పుడు జరుగుద్దంటే ఆ మధ్యాహ్నం భోజనం అయిన దగ్గర నుంచి 3 కాంచో 4 కాంచో ఒక అరగంట చదివే ఏదో తుతు మంత్రంగా వచ్చారా, లేదో పేరెంట్స్ కమిటీ వాళ్ళు సంతకం పెట్టారా, వెళ్ళిపోయారా అన్నట్టు ఉండేది గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటనేది వాళ్ళు అక్కడికి వస్తే తెలుస్తుంది. అలాగే విద్యార్థులు ఎలా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ బిహేవియర్ ఎలాగ ఉంటుంది అనేది టీచర్లు గమనిస్తారు కాబట్టి అక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. మొత్తంగా ఒక మార్పుకైతే శ్రీకారం చుట్టారు. ఈ సమయంలోనే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ బాపట్లలో జరిగినటువంటి ఒక పాఠశాలలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు నారా లోకేష్ ఇద్దరూ కూడా విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోంచేయటం, ఏది విద్యార్థులకు ఏదైతే ఆ రోజు ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ భోంచేయడం జరిగింది. తర్వాత ఇంకా కొసమెరుపు ఏంటంటే ఆ ప్లేటుని నారా లోకేష్ తీశారు. చంద్రబాబు గారు భోంచేసి లేచిపోయిన తర్వాత ఆ ప్లేటుని నారా లోకేష్ స్వయంగా తీయటం, తన ప్లేటు చంద్రబాబు గారు తిన్న ప్లేటు తీసి ఇవ్వటం, ఇది సోషల్ మీడియాలో కొంచెం వైరల్గా మారింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక మంత్రి, సో వాళ్ళు ప్లేట్ తీయాల్సిన అవసరం లేదు. సరే, ఎవరి ప్లేట్ వాళ్ళు తీయటం అనేది సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు జరిగేదే, మనమైనా తీస్తాం. కానీ ఇక్కడ తన ప్లేట్తో పాటు తన తండ్రి ప్లేట్ కూడా తీశారు. అక్కడ చుట్టూ ఒక 20-30 మంది పనోళ్ళు ఉంటారు, తీసేవాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, సో వీళ్ళందరూ ఉంటారు. కానీ తన ప్లేట్ని తానే తీసుకున్నాడు. అలాగే చంద్రబాబు గారు తిన్న ప్లేట్ని కూడా తీయటం జరిగింది. సో దీని సందర్భంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏటా ఇదే రోజు నిర్వహిస్తాం. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతిలోనే. ఒత్తిడి లేని చదువులు, నైతిక విలువలే లక్ష్యం. బాపట్ల పురపాలకోన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు విద్యాశాఖ నిర్వహణను సవాల్గా తీసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. వాస్తవానికి లోకేష్ విషయంలో నేను ఈ ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా కేర్ మిస్ అయ్యా. ఎందుకంటే లోకేష్ చదువుకునే టయానికే చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం, అలాగే ప్రతిపక్ష నేత, మొత్తానికి పాలిటిక్స్లో పీక్లో ఉన్నటువంటి స్టేజ్ అది. సో అందుకని ఆయన ఏం చెప్పారంటే తల్లిదండ్రుల పిల్లలకు మంచి చెడులు వివరించాలి, పిల్లల్ని పట్టించుకోకపోయినా వారి చదువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా గాడి తప్పే ప్రమాదం ఉంది. నేను ప్రజా జీవితంలో ఉండటంతో నా భార్య భువనేశ్వరి మా అబ్బాయి లోకేష్ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్ళేలా చేసింది. ఒక రకంగా ఎడ్యుకేషన్ విషయంలో తండ్రిగా దగ్గరుండి చూసుకోలేకపోయానని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. కానీ పేరెంట్స్ ఎంత పనిలో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, మీరు ఎంత బిజీ పర్సన్స్ అయినప్పటికీ కూడా పిల్లలకు కొంత సమయం కేటాయించాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో సమయం కేటాయించాలి. ఎప్పుడైతే వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ నడవడికి ఎలా ఉంది, కథలకి ఎలా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఏదైనా చిన్న వయసులోనే మొక్కై వంగంది మోనై వంగన అని చిన్న వయసులోనే మనం ఏదైనా సరి చేస్తే ఆటోమేటిక్గా ఆ రూట్లో పెరుగుతారు. బట్ స్టార్టింగ్లోనే గాడి తప్పారనుకోండి, తర్వాత అది తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. మనం అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక నారా లోకేష్ కూడా ఒక విషయం చెప్పారు. దాదాపుగా 16,300 పోస్టులతో మెగా డిఎస్సి తీస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలే. నేను పాఠశాలకు రంగులేసానని చెప్తాడు, కానీ పాఠశాలకు రంగులేసావు బాగానే ఉంది, ఫ్యాన్లు పెట్టానంటావు బాగానే ఉంది. సరే, అప్పటికి ఫ్యాన్లు ఇవ్వంటే ఉన్నాయి, రంగులు ఇవ్వంటే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా అందంగా తీర్చిదిద్దాడు, కానీ ఉపాధ్యాయ పోస్టులు వేయలా. మరి విద్యార్థి చెట్టు కింద ఉన్నా చదువుకోవచ్చు. అసలు చదువు చెప్పేవాడు ఉంటే నువ్వు చెట్టు కింద ఉన్నా నీడపట్టుని కూర్చొని చదువుకోవచ్చు. ఇది సామెత మనందరికీ తెలిసిందే.
చిరిగి చొక్కా అయినా దొరుకో, మంచి పుస్తకమైన కొనుక్కో అని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నేను అది చేశాను, నేను ఇది చేశానని చెప్తాడు. విద్యార్థులకు కావాల్సింది చదువు చెప్పే ఉపాధ్యాయుడు. ఆ పోస్ట్ లేనప్పుడు నువ్వేం చేస్తే మాత్రం వాళ్ళకు ఉపయోగమే ఉంది. సో ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా 16,300 చిల్లర పోస్టులను భర్తీ చేయటమే కాకుండా భవిష్యత్తులో ఖాళీలు ఉన్న ప్రతి పోస్టుని భర్తీ చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. చక్కదిద్దుతున్నాం, చిక్కీ డబ్బులను కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టింది. వారసత్వంగా అప్పులు సమస్యలు వచ్చాయి, అన్నిటినీ సరిచేసే పనిలో ఉన్న పీటీఎం వంటి కార్యక్రమాలు చారిత్రాత్మకం. విద్యా వ్యవస్థలో పెను మార్పులకు అవకాశం, పాపులేషన్ మేనేజ్మెంట్ జరగాలని చెప్పారు. వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి చంద్రబాబు గారు అయితే మాట్లాడారు. ఒకే రోజు 44,303 స్కూళ్లలో 1,20,1.20 కోట్ల మందితో దీన్ని అయితే నిర్వహించారు. ఒక రకంగా ఇది హిస్టరీ అనే చెప్పాలా. 44,000 పాఠశాలల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఉపాధ్యాయులు కూడా అంతే యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని అయితే విజయవంతం చేశారు. గతంలోకి వెళ్ళాలని లేదు, కానీ వారసత్వంగా గుంతల రోడ్లు, చెత్తలతో నిండిన పట్టణాలు, 10 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. వీటన్నిటినీ సరిచేసే పనిలో ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థులకు యూనిఫాములు కుట్టిన డబ్బులు, చివరికి చిక్కీల డబ్బులను కూడా గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. స్కూళ్లను విలీనం పేరుతో తీసుకొచ్చిన అడ్డగోలు నిర్ణయాల వల్ల దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులుగా డ్రాప్ అవుట్లుగా మెరిగారు. నిజంగా వాళ్ళు ఎందుకనంటే అటు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళలేరు, ఇటు దూరం అవడం వల్ల ప్రభుత్వ పాఠశాలకు రాలేరు. చదివించే ప్రైవేట్ పాఠశాలలో చదివించే ఓపిక లేక చివరికి వాళ్ళు చదువు మానేసి ఏదో పనికి వెళ్ళాల్సిన పరిస్థితి, డ్రాప్ అవుట్లుగా మిగిలిపోయారు. సరే, వాళ్ళు వేరే పాఠశాలకు వెళ్ళి చదువుకుంటే అది వేరే విషయం. డ్రాప్ అవుట్లుగా మిగిలిపోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల ఇది జరిగింది. విలీనం పేరుతో దాదాపు 1-2 కిలోమీటర్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని తీసేయటం వల్ల విద్యార్థులను, ముఖ్యంగా 1-2 తరగతుల దగ్గర నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్ని పంపటం అనేది కష్టతరంగా మారింది. అదే పెద్దోళ్ళు అయితే సైకిల్ వేసుకున్న బస్సుగా వెళ్తారు, బట్ చిన్న విద్యార్థుల్ని పాఠశాలకు లాంగ్ పంపడం అనేది కష్టంగా మారింది తల్లిదండ్రులకు కూడా. సో దీంతో చాలామంది చదువు మానిపించేసే పరిస్థితి. సరే, కొంతమంది పాఠశాలకు పంపించారు. సరే, 10th క్లాస్ లాంటి అయిన వాళ్ళు అయితే ఏ చిన్న పనులకు పోవడం మొదలుపెట్టారు, అంతకుమించి పైకి వెళ్ళే స్తోమత లేక. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక నిర్ణయాలు విద్యా వ్యవస్థను నాశనం చేశాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పేరుతో అంత న్యాయం చేసి ఉంటే 4 లక్షల మంది డ్రాప్ అవుట్లు ఎందుకు పెరిగారు? ఈ విషయం బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నాడు. గతంలోనే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే డ్రాప్ అవుట్లు పెరిగిన మాట వాస్తవేనని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు పెరిగిందనే దానికి మాత్రం రీజన్ చెప్పడు ఆయన. ఆ ప్రభుత్వం చెప్పదు, మేము నాడు నేడులో రంగులు వేసాం, మేము ఫ్యాన్లు పెట్టాం, లైట్లు పెట్టాం, ఇంతే. మేము బూట్లు ఇచ్చాం, మేము టైల్ ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఆ యూనిఫామ్ డబ్బులు ఇవ్వాల, ఆ చిక్కీ డబ్బులు ఇవ్వాల, ఆ కోడిగుడ్లు డబ్బులు ఇవ్వాల, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కట్టలా. ఎవరు కడుతున్నారు? ఇవన్నీ కూటమి ప్రభుత్వం కడుతుంది. మరి విద్యార్థులకు నువ్వు మంచి చేశాను నువ్వు చెప్పుకుంటే ఎలాగా? అది విద్యార్థులు చెప్పుకోవాలా? జగన్మోహన్ రెడ్డికి ప్రచారం ఎక్కువ తప్ప వాస్తవం తక్కువ. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రజలు సూచించలేదంటే ఇలాంటి కారణాల వల్లే. ఆయన ఏదో మసిపూసి మారేడుగా చేయాలనుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. సో మొత్తంగా ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అయితే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. నారా లోకేష్ కూడా స్పష్టంగా చెప్పారు, ఇదేదో రాత్రికి రాత్రి వచ్చేసే మార్పు కాదు, బట్ రాబోయే 5 ఏళ్లలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. చాలామంది అడుగుతారు లోకేష్ని ఎందుకు విద్యాశాఖ తీసుకున్నారంటే, అదొక సవాల్గా తీసుకుని చదువుకున్న నేనే విద్యాశాఖను గాడిలో పెట్టలేకపోతే ఇంకెవరు పెడతారని చెప్పి నారా లోకేష్ గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మొత్తంగా ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. Please subscribe to Leo News for more videos.